వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే ఏదైనా సరే యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తామండి. ఇంకోటి మాట ఏంటంటే, మీరు అగ్రెసివ్ మైండ్ సెట్ అయ్యి ఎదుటి వ్యక్తులతో గొడవ పడి మా దగ్గరికి రాలేదు మేడం అనుకోనంటే కాదు. అక్కడ ఉండే సైకో మైండ్ సెట్స్ వాళ్ళు మీతో ఎలా ఉన్నారో మంచి చెడు రెండు అబ్జర్వ్ చేయండి. చెడు ఎక్కువగా ఉంటే లీవ్ చేయండి, అంతేకాని మంచిని గ్రహించండి, ఓకే కాదు అనట్లేదు. కానీ చెడును కూడా చాలా వరకు మీరు ఇది చేయాలి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, ఈ వారం మీకు ఎలా ఉండబోతుందో చూడండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి. ఇది కేవలం ఏంటంటే ఇది అందరికీ సంబంధించిన రీడింగ్. ఇది మీ పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈ వారం చూసే వ్యూయర్స్కి ఎలా ఉండబోతుందో చెప్పండి. మీకు ఈ రీడింగ్ ఎప్పుడు మీ కంట్లో పడితే అప్పుడే మీకు యాక్యురేట్ అవుతుందండి. అప్పటి వరకు అయితే యాక్యురేట్ అయితే అవ్వదు. నో అని ఎందుకన్నారు అంటే, ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు ఏదైతే నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారో అదేది నిజం కాదు అని అయితే చెప్తున్నారు. జాబ్ విషయం అవ్వచ్చు, మీ పర్సన్ విషయం అవ్వచ్చు, లేదు అంటే మీ ఇంట్లో సమస్యలు అవ్వచ్చు, అవేవి నిజం కాదు. మీకు నెక్స్ట్ మీరు అవన్నీ లుక్ ఫర్ ఎ సైన్ అని ఎందుకన్నారు అంటే, మీకంటూ ఖచ్చితమైన సమయం వస్తుంది, దాని గురించి అయితే మీరు ఆగండి, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. దీనికంటే బెటర్గా ఉండే విధంగా మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో, జాబ్ అయితే జాబ్ అయినా బెటర్గా ఉండే విధంగా వస్తుంది. లేదు అంటే మీ పర్సన్ గురించి అయినా సరే బెటర్గా ఉండే విధంగా వస్తుంది. మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి మీ మనసులోని ఎటువంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది ఈ వారంలో మీకు వస్తుంది అని అంటున్నారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఈ వారంలో మీరు చాలా విషయాన్ని కూడా అవగాహన చేసుకుంటారు. అవగాహన అంటే చాలా విషయాలు కూడా తెలుసుకుంటారు. ఇప్పటి వరకు ఉండే మీ డిప్రెషన్ అంతా కోల్పోయి వాటిని అన్నింటినీ విడిచిపెట్టి మీరు మైండ్ మెచ్యూర్గా ఆలోచిస్తారు. మెచ్యూర్గా ఆలోచించి తెలివిగా ప్రవర్తిస్తారు అని కూడా చెప్తున్నారు. రిమైన్ పాజిటివ్. ఎప్పుడైతే మీరు తెలివిగా ఆలోచిస్తారో మీ లైఫ్లో జరగాల్సినవన్నీ కూడా పాజిటివ్గా ఉంటూ మీకు లైఫ్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. డోంట్ స్టాప్. ఇప్పటి వరకు మీరు దేని గురించి అయితే వెయిట్ చేశారో, ఒక జాబ్ అయినా, ఫ్యామిలీలో ఉండే గొడవలు ఏమీ లేకుండా, లేదు అంటే మీకు ఎవరైనా సరే
అమౌంట్స్ ఇవ్వాల్సిన వాళ్ళైనా వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా ఈ వీక్లో వస్తుంది అని అంటున్నారు. ఇంప్రూవింగ్ యువర్ హెల్త్, మీరు ఈ వారంలో మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మీకు బిగ్ హ్యాపీ చేంజెస్, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే మీరు అంత ఆనందంగా ఉంటారు అని అంటున్నారు. నమ్మకం మీద ఉండండి, మీరు నమ్మకం పెట్టుకోండి ఎదుటి వ్యక్తుల మీద. మీరు ఎంత నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటే మీకు అంతగా నెగిటివ్ అనేది ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కానీ ఉంటుంది. దట్స్ కాల్డ్ ఏ లా ఆఫ్ అట్రాక్షన్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్స్, మీరు న్యూ డైరెక్షన్ అనేది ఎంచుకోండి. మీరు అనుకునే విధంగా ఎంచుకుంటే మీకు కావాల్సినవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. నో అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్, నో అని ఎందుకన్నారు, నో అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ఈ వారంలో ఏం జరుగుతుంది, నో అని ఎందుకన్నారు? లుక్ ఫర్ ఎ సైన్ అని ఎందుకన్నారు, లుక్ ఫర్ ఎ సైన్ అని ఎందుకన్నారు? దేర్ సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని ఎందుకన్నారు? రిమైన్ పాజిటివ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్, రిమైన్ పాజిటివ్ అని ఎందుకన్నారు? డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు? ఇంప్రూవింగ్ యువర్ హెల్త్ అని ఎందుకన్నారు? జై శ్రీరామ్. ఇంప్రూవింగ్ యువర్ హెల్త్ అని ఎందుకన్నారు? బిగ్ హ్యాపీ చేంజెస్ అని ఎందుకన్నారు? బిగ్ హ్యాపీ చేంజెస్ అని ఎందుకన్నారు? ట్రస్ట్ అని ఎందుకన్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని ఎందుకన్నారు? మీరు ఏదైతే నెగిటివ్గా ఆలోచించారో, అంటే స్విఫ్ట్ కానీ లేదు ఎక్కడికైనా వెళ్ళడం కానీ, లేదు అంటే దేని గురించి అయితే మీరు కాదు అనుకునే దాని గురించి, దేని గురించి అయితే అనుకుంటున్నారో అదేది నిజం కాదు అని అయితే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీతో ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది. జాబ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, మీరు ఇంప్రూవింగ్ అనేది ఉంటుంది. మీరు సిక్ అవ్వకండి అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. ఈ వారం మీరైతే ఎదురు చూసినది కొంచెం టైం పడుతుంది, స్లో లెర్నర్గా ఉంటారు, డిలే అవుతుంది. ఈ వారంలో మీరు జాబ్ అయినా ఎదురు చూడొచ్చు, లేదు అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్నైనా వద్దు అనుకొని ఎదురు చూడొచ్చు, లేదు అంటే మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అదనేది ఇంత వేగంగా రాదు, మీకు కొంచెం డిలే అవుతుంది అని అయితే యూనివర్స్ అయితే చెప్తున్నారు. లుక్ ఫర్ ఏ సైన్, మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది, కానీ కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాలి. జడ్జిమెంట్ అనేది జరుగుతుంది, మీకు కావాల్సిన న్యాయం అనేది దొరుకుతుంది అని అయితే చెప్తున్నారు. ఈ వారంలో జరగబోయేది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, అంటే మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైతే మీరు విష్ ఫుల్ఫిల్మెంట్గా అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఇంకా బెటర్గా వస్తుంది. మీరు దాని గురించి గాబరా పడొద్దు, ఈ వారంలోనే వస్తుంది అని అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఈవెన్ జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోండి. మీరు నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారో వాళ్ళ దగ్గరే మీరు జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వాళ్ళైతే వాళ్ళ పర్సన్కి మీ పర్సన్ అయినా సరే మీ పర్సన్ కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు ఈ వారంలో. ఇంకా మీరు మీ పర్సన్ నుంచే చాలా ఇన్ఫర్మేషన్ విషయం అనేది మీ దగ్గరికి చేరుతుంది అని అయితే చెప్తున్నారు. రిమైన్ పాజిటివ్. ఇప్పటి వరకు జరిగినవన్నీ మీరు మర్చిపోయినట్లుగా అయితే మీకంటూ మీరు జాబ్ కూడా ఈ వారంలో కొంతమందికి వస్తుంది. వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేస్తారు ఈ వారంలో. అలాగే జాబ్లో కూడా కొన్ని స్ట్రగుల్స్ అనేది ఇప్పటి వరకు అవి పోతాయి. ఇక్కడి నుంచి కూడా ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది అంటే జాబ్లో ఉండే కొలీగ్స్తో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు. మీ పర్సన్తో కూడా మీరు చాలామంది హ్యాపీ ఫ్యామిలీ చేసుకుంటారు అని అయితే ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. డోంట్ స్టాప్. ఇప్పటి వరకు మీరు దేని గురించి అయితే వెయిట్ చేశారో దాని గురించి ఇక్కడితోనే ఆగిపోవద్దు. మీరు వెయిట్ చేయండి, మెడిటేషన్ చేయండి. మీకు మెడిటేషన్ చేయడం వల్ల, ఓపికగా ఉండడం వల్ల మీకు సరైన ఆన్సర్ అనేది త్వరలో రాబోతుంది. కానీ మీరేమనుకుంటున్నారు అంటే కొంతమంది మీ పర్సన్ విషయంలో ఆప్షన్స్ ఉన్నాయేమో, ఆ వ్యక్తి నా దగ్గరికి రారేమో అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఆప్షన్స్ కోసం ఆలోచించట్లేదు. వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యల వల్ల వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు. ఈ వారంలో కొంతమంది అయితే మెడిటేషన్ చేసినట్లుగా అయితే మీకు అన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇంప్రూవింగ్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యం అనేది ఈ వారంలో కొంతమంది ఇంప్రూవ్ చేసుకున్నట్లుగా అయితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు రావాల్సినవన్నీ కూడా వస్తాయి. మేనిఫెస్టేషన్ కూడా కొంతమంది చేస్తున్నారు. మీరు అనుకునే మేనిఫెస్టేషన్ కూడా మీకు జరుగుతుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే ఆ మేనిఫెస్టేషన్ మీకు అంత పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎంత నెగిటివ్గా ఆలోచిస్తే ఆ మేనిఫెస్టేషన్ మీ ఆలోచన తీరే బయటికి చెప్పడం కాదు, మీ మనసుకి ఆలోచించే ఆలోచన తీరే మిమ్మల్ని దూరం చేయడం, దగ్గరికి చేయడం అనేది చేస్తుంది. బిగ్ హ్యాపీ చేంజెస్. మీకు చాలా పెద్ద పెద్ద ఆనందాలు అనేది దగ్గరికి వస్తాయి. మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఈ వారంలో అది ఖచ్చితంగా వస్తుంది అని అయితే ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. ఒక మంచి ఆఫర్తో వస్తుంది కొంతమందికి. ఇది అందరికీ కాదండి, చూసే వ్యూయర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి పాయింట్స్ అనేవి రెజనేట్ అవుతాయి. కొంతమంది నమ్మకంతో ఉన్న వాళ్ళకి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ నమ్మకమే మీకు దృఢత్వంగా జరుగుతుంది. చూజ్ ఏ న్యూ డైరెక్షన్స్. ఇక్కడ న్యూ డైరెక్షన్స్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎవల్యూషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్గా కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ప్రతి కాన్ఫ్లిక్ట్ని కూడా మీరు ఎదుర్కొనే విధంగా ఉండాలి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు. రెజినేట్ అయిన వరకే పాయింట్స్ని తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి.